వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈ రోజు మళ్ళీ షాపింగ్ చేశాను. షాపింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏం తీసుకున్నాననేసి మీరు కనిపిస్తుంది కదా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. కిచెన్ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం నేను కిచెన్ ఐటమ్స్ వెళ్ళి తీసుకోవడం అనేది ఫస్ట్ టైం అండి. ఎక్కడ తీసుకున్నాను అని వీటి కాస్ట్ ఎంత అనేసి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే ప్రతి ఒక్కరైతే చూసేయండి. చాలా బాగుంది వీడియో. అంటే చాలా ఐటమ్స్ అయితే చాలా స్పెషల్ ఐటమ్స్, అలాగే అందరి ఇళ్ళల్లో ఉపయోగపడే ఐటమ్స్ ఏనండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, నేనైతే ఇవన్నీ షాపింగ్ చేశాను. ఇదండి, ఇవన్నీ షాపింగ్ చేశాను. ఏమేమి తీసుకున్నాను అనేది 1 by 1 చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఇది చపాతీలు చేసుకుంటాం కదా, పీట. ఆ పీట అయితే తీసుకున్నామండి. అంటే మా ఇంట్లో ఉంది కానీ అది కొంచెం అంత పాడైంది అని ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ తిరునాళ్ళు అయితే మా ఊర్లో జరుగుతుంది, అందుకోసం అనేసి నేను తిరునాళ్ళు అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. అంటే నేను షాప్లో వేరే చోట మా ఊర్లోనే షాప్లో చూసాను కానీ కాస్ట్ ఎక్కువ చెప్పింది. సరే తిరునాళ్ళు ఉంది కదా, ట్రై చేద్దాం ఎంత ఉంటుందో ఏందని అడిగితే 100 రూపీస్ చెప్పారు. నేను మా ఊర్లో 250 అలా చెప్పారు షాప్లో అయితే. ఇంకా తిరునాళ్ళు తక్కువకి వస్తుంది కదా అనేసి అయితే నేను తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది క్వాలిటీ. ఈ మోడల్ కూడా నాకు ఇట్లా రావడం చెక్కతో చాలా నచ్చి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 3 అయితే ఇవి ఇచ్చారు పీట కూర్చోటానికి, నీట్గా చేసుకోవటానికి. ఇట్లా చాలా బాగుంది. ఇది ఫస్ట్ వన్. ఇది వచ్చేసి 100 రూపీస్. తర్వాత ఇదిగోండి, ఇది ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదైతే పుల్కాలు తయారు చేసేదండి. నేనైతే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. అంటే మా ఇంట్లో లేదు అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దామని అయితే చూస్తున్నాను. బాగుందా? ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా అంటే ఇక్కడ బాగా చెక్కతో వచ్చి డిజైన్ బాగా నచ్చింది నాకు. ఇలా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా మందం, బాగా బరువు బాగుంది. ఇది వచ్చేసి 100 రూపీస్. ఇంకోటి ఏంటంటే ఇది, అంటే ఏమైనా వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుతాం కదా, అవైతే తీద్దాం అనేసి ఉంటుంది, ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇవి 2 తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బరువు ఉందంటే ఫస్ట్ ఒక చోట అడిగితే మా ఆయన ఎంత చెప్పాడంటే 150 అట్లా చెప్పాడు. అంటే 200 అట్లా చెప్పారు, 150కి ఇస్తాలా అని చెప్పారు. తర్వాత 130 అన్నాడు. అయినా అంతగా క్వాలిటీ ఏం లేదు. సర్లే అని కొంచెం ముందు పోతే అక్కడ మొత్తం సామాన్యమే అండి. సామాన్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ చూసినాం ప్రతి ఒక్కటి ఫిక్స్డ్ రేట్, కానీ క్వాలిటీ కూడా ది బెస్ట్ ఉందండి. చాలా బాగుంది, అందుకోసం అనేసి తీసుకున్నాను. ఇవి కూడా అక్కడే తీసుకున్నాను, పరోటాది. చూడండి, ఇది 2 తీసుకున్నాను. ఇది కూడా ఈచ్ 100. ఇదిగోండి, ఇవి స్పూన్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. ఇది కూడా చాలా బాగున్నాయి. ఎంత? ఇది 70 రూపీస్. చూడండి, మందం అయితే చాలా బాగుంది. మందము చాలా గట్టి ఉంది. ఎన్ని వచ్చాయి కౌంట్ చేద్దాం. అంటే నేను కౌంట్ చేయలేదు, తీసుకున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వచ్చాయండి. 13 70 రూపీస్. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఎప్పుడు చూడు నేను స్పూన్స్ తీసుకుంటాను, మా ఇంట్లో అయితే మాయమైపోతాను ఏముంటాయి. అంటే మా అమ్మ ఒకదానికి అందిస్తే తర్వాత అది ఆడబోతుందో కూడా తెలియదు. అందుకు స్పూన్స్ మళ్ళీ తీసుకున్నా. ఇవి ఎన్ని రోజులు వస్తాయో చూద్దాం. నెక్స్ట్ వన్ ఈ కళాయి.
బాగుంది కదా కళాయి, చాలా మందం ఉందండి ఇదైతే. కళాయి చాలా మందంది కావాలన్నట్టు నేను తీసుకున్నా, ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. కాకపోతే ఈ టైప్ లో ఈ మందంగా కావాలి ఇంకొంచెం అనేసి ఇదైతే తీసుకున్నాను. చాలా బాగుందండి ఇదైతే. అంటే క్వాలిటీ కానీ బరువు కూడా చాలా ఉందండి ఇది. అంటే దీంట్లో ఏమన్నా చేసినా కూడా త్వరగా ఏది మాడిపోదు కదా అన్నట్టు నేను ఇది తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంతోంది చూడండి, ఇక్కడ ఉంది కదా 280 రూపీస్. ఫిక్స్డ్ రేట్ అంట. అక్కడ ఏ ఐటమ్ తీసుకో ఫిక్స్డ్ రేట్, క్వాలిటీ కూడా జబర్దస్త్ ఉంది, చాలా బాగుంది. అంటే నాన్ స్టిక్ ఐటమ్ కూడా ఉండే గానీ ఎందుకో అది వద్దు అన్నట్టు, అది యూజ్ చేయొద్దులు అన్నట్టు నాకు ఇదే నచ్చి ఇది తీసుకున్నా. అది కూడా ఉంది, బాగుంది, అది కూడా చాలా బాగుంది, కానీ నాకు ఎందుకో ఇది నచ్చింది. ఇది ఇంకోటి 280 రూపీస్. ఇంకోటి చూడండి ఇది, ఇవన్నీ స్టీల్ పీచెస్ అండి. అంటే ఇంట్లో అంట్లు తోముకోవటానికి స్టీల్ పీస్ అయితే ఉంటే బాగుంటది అన్నట్టు, అంటే సెట్ సెట్ అమ్ముతున్నారు. అందుకోసం నేను సెట్ సెట్ తీసుకుందాంలే అన్నట్టు తీసుకున్నా. ఇది మొత్తము ఇందులో ఎన్నో వచ్చాయి, 10 అబోనే ఉన్నాయి. 100 రూపీస్. బాగుంది, ఇలా ప్యాకింగ్ చేయడం చాలా బాగుంది. ఓపెన్ చేసి చూపిద్దాం అంటే ఒక్క నిమిషం. ఇదిగోండి, ఎన్ని వచ్చాయో చూద్దాం. మరేంది కాకపోతే ఇది ఏందో పతలా ఉందండి, చాలా పతలా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చాయండి. కాకపోతే క్వాలిటీ బాగుంది, కాకపోతే పతలాగుంది, ఇది చాలా పతలాగుంది ఇది. కాకపోతే క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇది. మొత్తం ఇవి అయితే 12 వచ్చినాయి. నెక్స్ట్ ఇవైతే మసాలా దినుసులు అండి. చాలా తీసుకున్నాను నేను మసాలా దినుసులు. చూడండి, అంటే ఈ కిచెన్ ఐటమ్స్ అన్ని సపరేట్ తీసుకున్నాను. ఈ మసాలా దినుసులది సపరేట్ తీసుకున్నాను. చూడండి ఇన్ని తీసుకున్నాను, అంటే ఉపయోగపడతాయి అన్నట్టు తీసుకున్నాను. ఇది లవంగా 2, ఇది ఈచ్ 120 రూపీస్ అండి. లవంగం వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్, అలా 2 తీసుకున్నా. ఇది మరాఠీ మొగ్గనో ఏమో అంటారు కదా, అంటే నాకు అంటే పేర్లు అంతగా గుర్తులేదు. ఇవి అంటే బిర్యానీలోకి ఉపయోగపడతాయి అన్నట్టు తీసుకున్నా. ఇవి 2. అలాగే ఇలా ఇది కూడా, ఇది షాజీరాను అంటారు కదా, అది 2. నెక్స్ట్ వన్ ఇది పువ్వు ఆంటీ, పువ్వు ఏంటిదో దీని పేరు నాకు గుర్తులేదు. ఆకు, పువ్వుది ఆకంట. ఇది కూడా బిర్యానీలోకి యూజ్ చేస్తారని చెప్పిండే, కానీ ఎప్పుడు నేను చూడలేదు, ట్రై చేయలేదు, ఏం లేదు. కాకపోతే చూద్దాం, ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నా. ఇది కూడా 20 రూపీస్. ఇంకోటి ఇది, దీని పేర్లు మనకు తెలియవు అబ్బా, ఒకవేళ తెలిస్తే నేను యాడ్ చేస్తాను. ఇవి 2. అలాగే ఇదిగోండి, ఇది ఏదో పేరు చెప్పిండు, ఇవి కూడా 2. ఇది కూడా నాకు పేరు తెలియదు, కాకపోతే మసాలా ఐటమ్స్ అని. అంటే ఏమన్నా మొత్తం మిక్స్ చేసి ఒక పొడిలా చేసి దేనికైనా సరే యూజ్ చేయొచ్చు అన్నట్టు నేను తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది, చుట్టానికి వాడితే ఎట్లుండదు తెలియదు. ఇవి కూడా 2, ఈచ్ 120 రూపీస్. అండ్ ఇది ఒకటి, ఇంకోటి కూడా ఉందనుకుంటా. ఇదిగోండి, ఇవి 2.
ఈచ్ వన్ 20 రూపీస్. చక్కెర ఇంకో ప్యాకెట్ కూడా ఉండాలి. మిస్ అయినట్టుంది, ఒకటే తీసుకున్నట్టున్నాం మేము. చెక్క ఒకటి, ఈచ్ వన్ 20 రూపీస్. అంటే ఇది క్వాంటిటీ మేల్ అండి, చాలా మేల్. 20 రూపీస్ అయినా చాలా దండిగానే వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు ఏదైనా అంటే బిర్యానీ వేసుకుంటామా, అది అలాగే మసాలాలో కూడా యూజ్ అవుతుంది. పొడి చేస్తాం కదా అన్నట్టు ఇంకొకటి సపరేట్. నెక్స్ట్ అంటే ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా జ్యువెలరీ సెట్స్ అలా తీసుకుందామని ట్రై చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కటి హెవీ కాస్ట్ చెప్తున్నారు, చాలా చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అందుకే ఇట్లా కాదు అన్నట్టు ఈ క్లిప్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి ఎంత అంటే 50 రూపీస్. ఇది బాగుంది. సర్లే ఏం తీసుకోకపోతే ఇది అన్న తీసుకుందాం అన్నట్టు ఇది తీసుకున్నా. ఇంకోటి ఇది హెయిర్కి ఇట్లా పెట్టుకుంటాం కదా, అది చాలా బాగుంది. టిష్యూలో వచ్చింది అన్నట్టు, ఇది చాలా బాగుంది కదా, హెయిర్కి పెట్టుకుంటే బాగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. అంటే నేను ఎక్కువ హెయిర్ లూజ్ చేస్తా కదా వీడియోస్కి కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ హెయిర్ లూజ్ చేస్తా. ఇప్పుడు అంటే సమ్మర్ అంటే కొంచెం కష్టమే హెయిర్ జడేసుకుంటున్నా అప్పుడప్పుడు, కానీ ఎక్కువ హెయిర్ లూజ్ చేస్తాయి కాబట్టి కొంచెం క్యూట్ క్యూట్ ఉంటుందని ఇది తీసుకున్నా. బాగుంది. ఇది ఎంత అంటే 20 రూపీస్. ఇదండి నా షాపింగ్. ఇంకోటి అస్సలు మర్చిపోయాను, ఇంకోటి మా సిస్టర్ అయితే ఇది తీసుకుంది, నల్లపూసల్ది. కనిపిస్తుందా? చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, వేసుకుంటే కూడా లుక్ చాలా బాగా వస్తుందండి. మంచిగా అంటే పిచ్చి పిచ్చిగా అట్లేం లేదు, క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. వేసుకొని వెళ్తే లుక్ కూడా బాగుంటుందండి. అంటే మా అక్క వేసుకుంటుంది కదా, నాకు ఇట్లాంటివి అంటే నాకు ఏదైనా సరే గోల్డ్ ఫినిషింగ్ ఉంటే నచ్చుతుంది. మా అక్కకి ఇది నచ్చిందంట. సర్లే అంటే నేను ఈ పైద చూడలే కానీ ఈ కిందిది ఈ మోడల్ నచ్చి తీసుకోక అనేసి అయితే చెప్పిన. చాలా బాగుంది. ఇది మట్టికి అంటే ఇలా బ్లాక్ బ్లాక్ ఉంటే నాకు అంతగా ఇది ఉండదు, సో ఇది చాలా బాగుంది. ఇంతే అండి వీడియో, ఇంకా అన్ని చూపించేసాను. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇంకోటి ఇంకా కొన్ని వీడియోస్ అయితే పక్కా అప్లోడ్ చేస్తాను, అంటే ఈ తిరునాళ ఎట్లా జరిగింది ఏంటి అనేసి అప్లోడ్ చేశాను. ప్రజెంట్ అయితే నేను ఏం తీసుకున్నాను అనేసి కొంతవరకు చూపించాను. అంటే మళ్ళీ ఇంకా తిరునాళ స్టార్ట్ ఇంకా అయింది కదా, ఈ రోజు ఎండింగ్ డే. ఈ రోజు కూడా వెళ్ళి ఏమైనా నచ్చితే తీసుకోవటానికి ట్రై చేస్తా, కుదిరితే అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్.